జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెడ్డప్పనాయుడు కాలనీ అభివృద్ధి కోసం చర్చించిన కాలనీ అసోసియేషన్ సభ్యులు. డిఎస్సి అక్రమాలపై విచారణ చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వైసీపీ నేతల డిమాండ్. మెకానిక్ షాప్లో అగ్ని ప్రమాదం, 7 లక్షల రూపాయలు ఆస్తి నష్టం అంటూ వాపోయిన యజమాని. ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రధానిపై విమర్శిస్తే ఇక్కడి కూటమి నాయకుల భాగమే అంటూ ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్. వీకోట వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో 2 మృతి. వీకోట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. వీకోట వద్ద కర్ణాటక సరిహద్దులోని జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 2 ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ 3గురిని ఆసుపత్రికి తరలించినట్లుగా మృతులు మారస గౌతమిగా నిర్ధారించినట్లు వెల్లడించిన ఎస్ఐ షేక్ షావలి. పిల్లలు మానస వయసు ఉంటుంది, ఎంత ఉంటుంది మీకు? ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె పేరు గౌతమి. గౌతమి వయసు ఎంత ఉంటుంది ఆమెకు? మీరు రఘునాథ్ రెడ్డి కదా? 30. మా భర్త పేరు ఏం చేస్తారు? గౌతమి సాఫ్ట్వేరా లేకపోతే బ్యాంక్ ఎంప్లాయా? బ్యాంక్ ఎంప్లాయీ. మీరేం వెళ్తారు? ఆమెకి ఎవరు పిల్లలు ఉన్నారా? గౌతమికి ఇద్దరికీ ఒక పిల్లలు లేరు. ఈనాడు జ్యోతి కిరణ్ రెడ్డి. మానస ఏం చేస్తుంది? రెడ్డప్పనాయుడు కాలనీ అభివృద్ధి కోసం చర్చించిన కాలనీ అసోసియేషన్ సభ్యులు. మదనపల్లి పట్టణం రాటకొండ రెడ్డప్పనాయుడు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ వాసుదేవ నాయుడు, ట్రెజరర్ సుబ్రహ్మణ్యం పాల్గొని కాలనీ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కమిటీ సభ్యులు ప్రజలతో చర్చించి వారి సలహాలు సూచనలతో పార్కులో వీధి దీపాలు మరియు వాకర్స్ కోసం బెంచీలు, విద్యుత్ దీపాలు ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి పొద్దున్న సాయంత్రం నడిచే వారికి వెలుతురు లేక ఇబ్బంది పడుతున్నామని, ఇన్ని రోజులకు అసోసియేషన్ వారి సహకారంతో సమస్య పరిష్కారం అయిందని అన్నారు. పోలీసుల సూచనల మేరకు ప్రతి ఇంటి ముందు తప్పకుండా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని, దొంగతనాలు జరిగిన తర్వాత బాధపడకుండా ముందుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ మీటింగ్ లో పలువురు డాక్టర్స్ కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు. మన గౌరవాధ్యక్షులు అన్నమాట. తర్వాత ప్రజెంట్ కమిటీ ప్రెసిడెంట్ నేను, అంటే నా పేరు జనార్దన్ రెడ్డి. ఇంత ముందు కూడా కాలనీ అసోసియేషన్ లో చాలా సార్లు అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. సెక్రటరీ నుంచి నాకు ప్రమోషన్ ఇచ్చి ప్రమోషన్ వచ్చి నాకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మన యూత్ యంగ్ అండ్ డైనమిక్ సూపర్ ఫాస్ట్ హీరో, ఏం చెప్పినా తక్కువే, మన వాసుదేవ నాయుడు గారి నుంచి. ఒక్కసారి ఏదో సామెత చెప్తారు మహేష్ బాబు, ఒకసారి కమిట్ అయితే మళ్ళా ఆయన మాట ఆనేయండి అన్నట్టు. వర్క్ విషయాల్లో నేను చెప్పేది, వేరే విషయాల్లో కాదు. వర్క్ విషయాల్లో ఏదైనా వర్క్ ఒకటి కమిట్ అయినట్టే నాకు ఆ వర్క్ అయిపోయినంత వరకు అంత సిన్సియర్. డిఎస్సి అక్రమాలపై విచారణ చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వైసీపీ నేతల డిమాండ్. మదనపల్లి టౌన్ హాల్లో వైసీపీ నేతల సమావేశంలో డిఎస్సిలో అక్రమ నియామకాలపై సిబిఐ చే సమగ్ర దర్యాప్తు చేయించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ర్యాలీలు, నిరసనలు చేయాలని స్థానిక నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మనూజా, జింకా చలపతి, సమీం అస్లం, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విద్యార్థుల మీద తీసుకొచ్చినామంటే ఫీజు రింబర్స్మెంట్ లేదు. తల్లిదండ్రులకైతే నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా నిత్యావసరాలు పెరిగిపోయినాయి. డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. ఏ వస్తువు కొనేదానికి పోతే కూడా ఒకప్పుడు ఆయిల్ రేట్లు కానీ పామాయిల్ రేట్లు ఇట్లా పెరిగినాయని జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఏలెత్తి చూపించారు. ఈరోజు మీ పరిస్థితి ఏమి? పామాయిల్ కానీ
మా మామూలు ఆయిల్స్ రేట్లు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు టోటల్ పోయినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పోయేవు. ఏ వ్యాపారం కూడా అన్ని మూతపడే స్టేజ్లో ఉన్నాయి. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందును సంక్షేమ క్యాలెండర్ పెట్టి ప్రతి నెల ఏదో ఒక స్కీమ్లో ప్రజలకు ఆదుకునేవాళ్ళు. ఈ రోజు చూస్తే ఎవరి అకౌంట్లో కూడా చిల్లి గవ్వపడ్డం లేదు. ఆ పెన్షన్ ఒకటి ఇస్తున్నారు, సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి పెన్షన్ ఇస్తున్నారు. దాది కూడా ఆ పెన్షన్ కూడా ఏమంటే చాలా మందికి కోత వేస్తున్నారు. ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా లేవు. నేతన్న వేస్తామని చెప్పినారు. ఆ బెనిఫిషరీ లిస్ట్ తీస్తే దగ్గర 70% కట్ చేసేస్తారు. నేతన్న నేస్తాం పేరుకి ఏమంటే ఒక దీక్షలో అన్నం చేసేసేది, ఊరందరికీ పిలిచేసేది. ఏమంటే ఏం బా మాకు దీక్షలు చేసిండి కదా మీరు రాలేదే అని, కొంచెం ముందు వచ్చింటే మీరు తినచ్చు కదా అనేది. ఆడేమంటే ఆడు ఉండేది కొంచెమే, చెప్పేదేమో దేశానికి చెప్పేసేది. నేను ఇస్తా ఉండేది నేతన్న నేస్తామంటున్నారు. కానీ ఈరోజు నేతన్న నేస్తం ఎంతమందికి ఇస్తున్నారు? కేవలం 25 to 30% మనుషులకే ఇస్తున్నారు. 75% వచ్చిన నోట్ల మట్టి కొట్టినారు. ఏ రకంగా తీసుకోండి, పెన్షన్లు తీసుకోండి, ఏది చూసుకుంటే కూడా అందరూ బాధల్లో ఉన్నారు. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ విషయానికి వస్తే ప్రజలు వచ్చిన సర్టిఫికెట్లన్నీ అది ఏడ్పించుకొని ఈరోజు బాధలు పడతా ఉంటే కూడా వాళ్ళకు వచ్చిన ఏదైనా డబ్బు కొట్టేసి సర్టిఫికెట్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు అయితే ఈ ఫీజు రింబర్స్మెంట్ ఎట్లా రాదు, కాలేజీల్లో వచ్చింది ఫోర్స్ చేస్తున్నారు. ఇక ఫీజు రింబర్స్మెంట్ రాదు అని చెప్పి క్లియర్ రేట్గా చెప్పేస్తూ ఉంటే వాళ్ళే వాలంటరీగా డబ్బు కట్టేస్తూ ఉంటారు. నగలు తాకట్టు పెట్టైనా సరే మా బిడ్డలకు మేము చదివించాలా అని చెప్పిందును వాళ్ళు వచ్చిందును నగలు తాకట్టు పెట్టి కూడా ప్రజలు చదివించే పరిస్థితి వచ్చింది. ఏ ఊరు కూడా సంతోషంగా లేదు. ప్రతి ఒక్కరూ బాధల్లో ఉండాలి. ఈరోజు చూడండి, మహిళలకు వస్తే మహిళలకు ఏ రకంగా 0 వడ్డీ స్కీమ్ కానీ రకరకాల స్కీమ్స్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ కూడా స్ట్రైక్లు చేసే స్టేజ్కి ఎక్కినారు. వాళ్ళు కూడా సక్రమంగా జీతాలు లేవు. ఎక్కడ కూడా పిల్లలకైతే అంగన్వాడీలో సరిగా పౌష్టికాహారం లేదు. చిన్న పిల్లలకైతే బ్యాగులు, నాణ్యమైన బ్యాగులు లేవు, యూనిఫామ్లు లేవు. ఇంగ్లీష్ మీడియం మూతపడే స్టేజ్. ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్లో ఎట్లుందంటే గవర్నమెంట్ స్కూల్స్ మూతపడే స్టేజ్కి వచ్చేసినాయి. మూతపడే స్టేజ్ అంటే పర్సంటేజ్ వచ్చేది ఆల్మోస్ట్ తగ్గిపోతా ఉంది. ఇంతకుముందు 60, 70, 80% ఉండేది. ఈరోజు 60-70%కి వచ్చేసింది. గ్రాడ్యుయేట్ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ తగ్గిపోయినాయి. ప్రైవేట్ లాబింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఇది చేస్తూ ఉంటాయి. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితికి వస్తే వాళ్ళకు వచ్చింది 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పినారు. దాన్ని కూడా ₹1 ఇచ్చింది ఏమీ లేదు. ఈరోజు వీళ్ళు నిరుద్యోగ పరిస్థితి ఎంతో కష్టపడి 3.5 లక్ష మంది ఎంతో కష్టపడి డిఎస్సి వస్తూ ఉంది, మెగా డిఎస్సి వస్తూ ఉంది. దీంట్లో కానీ మనం చదివినామంటే మా జీవితాలు బాగుపడతాయి. అది 3.5 లక్ష మంది ఎగ్జామ్స్ రాసినారు. అంటే 3.5 లక్ష మంది అంటే ఒక కుటుంబంలో ఒక మనిషి అనుకుంటే కూడా 3.5 లక్ష కుటుంబాలు రాసినాయి ఆ ఎగ్జామ్స్. ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రధానిపై విమర్శిస్తే ఇక్కడి కూటమి నాయకుల భాగమే అంటూ ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్. నిరుద్యోగులు, యువత, విద్యార్థుల ఓట్లు వేస్తేనే మోదీ ప్రధాని అయ్యారు. అలాంటి వారి మనోభావాలు దెబ్బతిని వాళ్లు రోడ్డుపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు విచక్షణ మరచి దాడి చేయడం హేయమైన చర్యను ఖండిస్తే కూటమి నాయకులు, జనసేనాని యువతను, విద్యార్థుల తీరును తప్పుపట్టిన డిప్యూటీ సీఎం తీరుని ప్రశ్నిస్తూ వారే మీకు అండగా ఉండి ఓట్లు వేశారు, వారిపై ఇలాంటి చర్యలు తప్పుగా కనిపించలేదా అని తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారిని భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కార్యక్రమంలో పొగిడే దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ దేశ యువత ఎంతగా నలిగిపోయారంటే రక్తపాతం సృష్టించినంత పని చేసిన కేంద్ర ప్రభుత్వం మోడీని కూడా సోషల్ మీడియాలో కానీ డైరెక్ట్గా కానీ తిట్ల దండకం తగ్గలేదు. తిట్టిన దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏడుపు వచ్చిందంట. అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవగాహన ఉందా? 24లో మీరు ఉప ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం యువత. మీ మీద యువతకున్న అభిమానం, మీ మీద యువతకున్న ఆకర్షణ పట్ల మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. యువత ద్వారానే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు. అలాంటి యువతను మీరు ఈరోజు తక్కువ చేసి మాట్లాడడం, ప్రధానమంత్రి గారిని తిడితే ఏడుపు వచ్చిందనడం, యువత ఢిల్లీలో జంతర్ మంతర్లో వారి హక్కులను సాధించుకోవడానికి ఎన్నో విధాలుగా నలిగిపోయిన వారి భవిష్యత్తును కాపాడుకోవడానికి అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం
ములుగులు కొట్టిన లాఠీలతో, రాళ్ళు టిప్పర్లతో తెచ్చిన రాళ్లతో డూప్లికేట్ పోలీస్ వ్యవస్థను అక్కడ దింపి విచక్షణారహితంగా అమ్మాయిలపై అబ్బాయిలపై దాడి చేసి రక్తమోడి ఎంతోమంది హాస్పిటల్లో చేరితే దానికి మీకు బాధ కలగలేదా? అసలు మీకు దేశం యువత పట్ల మంచి అవగాహన ఉందా? మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? దీనివల్ల మీ ఆలోచన మీకు ఏదైతే యువత పట్ల చిత్తశుద్ధి ఉందో ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ యువత గమనిస్తూ ఉంది. ఎంతసేపులో మీరు బీజేపీకి మోడీకి భజన చేస్తున్నారే తప్ప రాష్ట్రం పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ మీకు ఎలాంటి ఆలోచన కానీ చిత్తశుద్ధి కానీ అవగాహన కానీ లేదు. అదేవిధంగా మీరు రాజకీయాల్లోకి రాక మునుపు నుంచి కూడా నాకు చేగువీర అంటే దైవ సమానులు. ప్రతి ఒక్కటి ఇప్పుడున్న పరిస్థితులకు అడ్డంగా మీ మంచి భావాలతో మంచి ఆలోచనలతో మీరు రాజకీయాల్లోకి రావడం, వారి పుస్తకాలు చదవడం, వారికి మీరు ఆకర్షితులు అవ్వడం. ఒకప్పుడు మీ గురించి చదివితే మంచి భావాలు ఉన్నాయి, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే దేశం ప్రజలు బాగుపడతారనే ఆలోచన చాలా మందికి కలిగింది. దానికి విరుద్ధంగా ఈరోజు మీ ఆలోచన తీరు కానీ మీ వ్యక్తిత్వం కానీ పూర్తిగా పక్కదోవ పట్టింది. దానికి కారణం మీ ఆశావాదం, మీ రాజ మెకానిక్ షాప్లో అగ్ని ప్రమాదం, 7 లక్షల రూపాయలు ఆస్తి నష్టం. మదనపల్లి పట్టణంలో నిమ్మనపల్లి రోడ్లో గల నౌషద్ కార్ మెకానిక్ షెడ్ నందు అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారంతో వెంటనే మదనపల్లి అగ్నిమాపక కేంద్రాధికారి శివప్ప తన సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో షెడ్లో ఉన్న కార్ ఇంజన్లు, స్పేర్ పార్ట్స్, ఒక కారు పాక్షికంగా మరియు ఇతర సామాగ్రి కాలి నష్టమైనవి. యజమాని షేక్ నౌషద్ గారు సుమారు 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని పాపోయిన యజమాని